మనకు ఆదివారం నుంచి శనివారం వరకు నవగ్రహాలకి మనకు రోజులున్నాయి. అందులో రాహు కేతువులకు రోజులు చెప్పబడలేదు. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం బృహస్పతి, శుక్రవారం శుక్రుడు, శనివారం శనీశ్వరుడు. రాహువుకు కేతువుకు పౌర్ణిమ, రాహువుకు అమావాస్యతో కలుపుకొని నవగ్రహాలకి ఒక నెల రోజులు చేసే తప్ప నవగ్రహ ప్రక్రియ అనేటువంటిది పూర్తవుతుంది. 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకి ఏ నియమాలతోటి పూజ చేయాలి అని అంటే, వాటికి ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజా కార్యక్రమం మొదట ప్రప్రథమంగా గణేశుడికి ఆరాధన చేసుకొని, గణేశుడికి చేసిన తర్వాతనే నవగ్రహాల దగ్గరికైనా రావాల్సిందే తప్ప డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరికి మనం వచ్చి చేసేటువంటి యొక్క ఏ పూజకు కూడా వీలు లేదు. ప్రథమంగా గణేష ఆరాధన చేయాలి. గణేశుడు చేసిన తర్వాత ఆదివారం నాడు మొదలు పెట్టుకుంటే అప్పటి నుంచి ఒక లౌకికంలో ఉండేటువంటి యొక్క వాక్లో 9 రోజులు, 11 రోజులు, 41 రోజులు అని మనకు చెప్తూ ఉంటారు పురోహితులు. మన జాతకరీత్యా చేసేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి యొక్క గ్రహచారాన్ని బట్టి ఏది చేయాలి, ఎలా చేయాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా మొదట మీకు ఒక మాసం 9 రోజులు మొత్తము చేస్తూ పౌర్ణమి అమావాస్య కలుపుకొని వచ్చేలాగా నవగ్రహాలకు చేస్తే నవగ్రహ కార్యక్రమం పూర్తవుతుంది. అంటే ఒక మాసం నెల రోజులు చేయవలసింది. ఏ నియమాలు పాటించాలంటే వాటికి మామూలుగా దేవతా ఆరాధనకు ఏదైనా మనం దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్ప దీక్ష కానివ్వండి, హనుమ దీక్ష కానివ్వండి, ఏ నియమాలుగా ఉంటాయో నవగ్రహాలు కూడా అదే రీతిలో నియమ ప్రకారంగా ఉండడం అనేటువంటిది ధర్మం. కానీ ఏది మనం ధర్మాచరణ లేకుండా ఏ దీక్ష చేసినప్పుడు కూడా ఆ దీక్ష ప్రయోజనము మనకు అనుగ్రహం కలగదు. అంటే ఇప్పుడు దీక్ష తీసుకున్నా అండి నేను అంటారు. దీక్ష తీసుకున్నప్పుడు దీక్ష నియమాలు ఏంటిది? ఒక పూట భోజనం చేయడం, శుభ్రంగా ఉండడం, ఉతికిన వస్త్రాలు ధరించడం, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, మీరు ఏ దీక్ష తీసుకుంటారో ఆ స్వామివారి యొక్క నామమో జపమో చేసుకోవడం, ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తుంటారు కదా. ఉండవలసినటువంటి యొక్క క్రమంలో ఉంటూ దీక్షను కొనసాగించడం. అలాగే నవగ్రహాలకు కూడా ఇప్పుడు 9 రోజుల, 21 రోజా, 41 రోజా మాసం నిర్ణయం చేసుకొని అన్ని రోజులు రోజు ప్రదక్షిణ చేయాలి. దీపారాధన చేసి 9 గ్రహాలకి దీపారాధన చేయాలి, ప్రదక్షిణం చేయాలి. ఆ 9 గ్రహాలకు మనకు అవకాశం ఉంటే చేతనైతే గోక్షీరంతో కానివ్వండి, తీర్థంతో కానివ్వండి అభిషేకం చేసి అలంకార చందనాగార కస్తూరంతో అన్నిటి కూడా చందనము, అలంకారము, పసుపు, కుంకుమ, పుష్పాలు అలంకారం చేసి దీపం ధూపము చూపించి ఫలం కానివ్వండి, నవ్వోతు పటిక బెల్లం కానివ్వండి, గుడం బెల్లం కానివ్వండి నివేదన చేస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. ఇది నవగ్రహాలకు చేసిన తర్వాత నవగ్రహాలకి ఆ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పేటువంటి ఒక పురోహితులను బట్టి అన్ని గ్రహాలకు ఏ గ్రహానికి ఏ యొక్క ధాన్యంతో మనం దానం చేస్తే వాళ్ళకి శాంతి కలుగుతుంది చెప్పేటువంటి యొక్క రకమైనటువంటి వాటితో ఆ గ్రహాలకు ఆ ధాన్యంతో మనం కనుక దానమిస్తూ వాళ్లకు అభిషేకార్చనాదులతో కనుక చేసినట్టయితే వాళ్ళు సంతృప్తి చెందుతారు, వాళ్ళు శాంతిస్తారు. వాళ్ళు శాంతించినట్టయితే ఎవరికైతే ఏ గ్రహ ప్రభావం ఉంటుందో వాళ్ళకు కొంత మెరుగు అనేటువంటిది మేలు జరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి యొక్క ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్ని అయితే చెప్పబడ్డాయో ఆ ధర్మాన్ని వీళ్ళు ఆచరించినప్పుడు వీళ్ళకి మేలు జరుగుతుంది. ధర్మాచరణ లేకుండా ఏ కార్యక్రమం చేసినా ఏది ఆచరించినా వచ్చేటువంటి యొక్క ప్రయోజనం ఏది ఉండదు. నవగ్రహాలలో కూడా అంత ధర్మం అనేటువంటిది చాలా విశిష్టత ఉంటుంది. నవగ్రహాలంటే కూడా ఏం సామాన్యమైనటువంటి కాదు. దేవతల యొక్క శ్రీమన్నారాయణకి ఇంకా పరివార దేవతల కిందనే నవగ్రహాలు కూడా. మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వీళ్ళందరూ కూడా ప్రతిరోజు సుప్రభాత సేవ సమయంలో అందరికీ కనబడరు. అందరూ కూడా స్వామివారి దర్శనం కొరకు తప్పిస్తూ ఉంటారు. దేవతల దగ్గర శ్రీమన్నారాయణ దగ్గర అయితేంది, మహాదేవుడి దగ్గర అయితేంది వీళ్ళందరూ కూడా దర్శనం కోసమని ఎదురు చూస్తుంటారు. అదే ఆ రకంగా వాళ్ళకి చేయడం వల్ల మేలు జరుగుతుంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.